కౌలు రైతులకు బ్యాంకు రుణాలంటూ హడావుడి హంగామా చేసిన సర్కారు తర్వాత కాడి కింద పడేసింది. అక్కరకు రాకుండానే ప్రభుత్వం జారీ చేసిన రుణపత్రాలకు నెలాఖరులోగా కాలం చెల్లిపోతున్నాయి. బ్యాంకర్లు పట్టించుకోక బయట అప్పులు పుట్టక కౌలు రైతు దిగాలు పడుతున్నాడు. రాష్ట్రంలో 5,76,000 మంది కౌలు రైతులకు ప్రభుత్వం రుణ కార్డులు జారీ చేసింది. ఇక పరపతి బెంగ తీరిందని భావించిన కౌలు రైతుకు ఆ ఆశ ఆదిలోనే అడియాస అయింది. ఖరీఫ్ సీజన్లో ఈ కార్డుల ద్వారా కేవలం 1,30,000 మందికి బ్యాంకులు అప్పులిచ్చాయి. ప్రస్తుత రబీ సీజన్లో అది మరింత కోసుకుపోయింది. ఇప్పటి వరకు కేవలం 25,000 మంది కౌలు రైతులకే రుణ భాగ్యం దక్కిందన్నది అధికారిక లెక్క. మరో 15 రోజుల్లో రుణ కార్డుల కాల పరిమితి ముగియనుంది. కౌలు పత్రం గవర్నమెంట్ వారు ఇచ్చిండ్రు, మాకు ఇచ్చి బ్యాంకు పోమని చెప్తే బ్యాంకుకు 2-3 నెలలు తిరిగినా కూడా వాళ్ళు డబ్బులు నాకు ఇవ్వలేదు సార్. ఒకసారి ఫస్ట్ సార్ పోయినా సార్, మళ్ళీ ఒక 15 రోజులు రమ్మన్నాడు, 15 రోజులు మళ్ళీ పోయినా సార్. వాళ్ళు అసలు పట్టించుకోలేదు. అక్కడ ఈ సార్ దగ్గర పోతే ఆ సార్ దగ్గర పోమంటారు, ఆ సార్ దగ్గర పోతే ఈ సార్ దగ్గర పోమంటారు. 4-5 సార్లు తిరిగేసిన. 4-5 సార్లు తిరిగేసిన తర్వాత లాస్ట్కి ఏమంటే వాళ్ళు అయిపోయింది, మాకు బ్యాంకులలో మాకు ఇచ్చే కాడికి ఇచ్చేసినాం, మాకు లేదు, మాకు ఇచ్చేది లేదు, అయిపోయిందని చెప్పేసింది సార్. ప్రైవేట్ అప్పులు తెచ్చి మేము చాలా వరకు నష్టపోయినాం. ఎండిపోయిన పంటలు కూడా ఎండిపోయినాయి. అధికారులను కలిసినాం, మంత్రి గారిని కలిసినాం. ఎవరిని కలిసినప్పుడు కూడా బ్యాంకు దగ్గర డబ్బులు ఇప్పిస్తామని చెప్పిండ్రు, కౌలు రైతులకు ఇస్తామని చెప్పిండ్రు. ఈ పంట కాలంలో, ఈ వర్షాకాలంలో కూడా ఈ నెలాఖరుతో డిసెంబర్ తోటి పూర్తిగా అవుతుంది. గుర్తింపు కార్డులు కూడా అక్కర రాకుండా పోతున్నాయి. ఇంతవరకు కూడా మాకు ఎవరు రుణాలు ఇవ్వలేదు. కౌలుకు ఎకరానికి 19,500 నడుతుంది బావి ఉన్నదానికి. ఈ బావిలో నీళ్ళు కూడా మామూలుగా వెళ్తాయి. అట్లయినా మాకు వ్యవసాయం వస్తుంది కదా అని మేము బాగా తిప్పలు పడుతున్నాం. తిప్పలు పడి పంట పండిద్దామని చూస్తే ఇంతవరకు రుణాలు ఇస్తామని వాగ్దానం చేసిన వాళ్ళు ఇంతవరకు ఇస్తలేరు. అప్పులు ఇచ్చినటువంటి జిల్లాలలో 21వ స్థానంలో ఉన్నది అంటే వరంగల్ జిల్లాలో బ్యాంకర్లు రైతుల పట్ల ఏ రకంగా ఎంత వివక్షాపూరితంగా బ్యాంకర్లు వ్యవహరిస్తూ ఉన్నారో ఈరోజు అర్థమవుతా ఉన్నది. కౌలు రైతుల గురించి పట్టించుకున్న దిక్కు దివానం లేదు. 30,000 మంది రైతులకు రుణ అర్హత కార్డు పొందినటువంటి వాళ్లకు ఆ కార్డు పట్టకపోతే నాలుకే గీసుకోవడానికి కూడా ఆ కార్డు పనికిరానటువంటి దుస్థితి ఉన్నది. ఈ నెలాఖరులోగా కౌలు రైతులకు రుణ పంపిణీ పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. ఇంతవరకు జిల్లాలో 30,800 కార్డులు మనం ఎన్యూమరేట్ చేస్తే కేవలం ఖరీఫ్ సీజన్ వచ్చేటప్పటికి కేవలం 2,000 కార్డుల వరకు మాత్రమే మనం రుణ సౌకర్యం పొందారు ఈ రైతులు, కౌలు రైతులంతా కూడా. కానీ అందుకనే మొత్తం జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ బ్యాంకర్స్ బ్రాంచ్ మేనేజర్స్ తోడు కూడా మాట్లాడటం జరిగింది. ప్రభుత్వ రుణం ఇవ్వకపోగా ఆర్భాటపు ప్రకటనల వల్ల భూమి కౌలు మరింత పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.